హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మన చుట్టూ జరుగుతున్న వార్తల్లో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేది రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ ఓరియంటేషన్ పరంగా మనకి అసలు పాలిటీలో ఎట్లా బిట్ అడిగే అవకాశం ఉంది అనేది ఒకసారి ఆలోచించుకుంటూ మనం ఒకసారి ఈ టాపిక్ని కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతికి సంబంధించి నిర్వహిస్తున్న ఎన్నికల నెంబర్ అనేది అది 17వది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యక్తుల పరంగా చూసుకుంటే రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన 14వ వ్యక్తిగా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎన్నికవుతారో ఆయన 15వ వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి గురించి మాకు అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంటుంది అనేది బేసిక్ పాయింట్ తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతికి సంబంధించి పార్ట్ 5 అనేసి మనకు ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఉంటుంది. దాంట్లో భాగంగా ఆర్టికల్ 63 to 71 వరకు మనకి ఈ వైస్ ప్రెసిడెంట్ అనే టాపిక్ కవర్ కావడం జరుగుతుంది. దీంట్లో 63 ప్రకారమే భారతదేశానికి ఉపరాష్ట్రపతి అనే పొజిషన్ మనకి దాంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఉపరాష్ట్రపతి రాజీనామా అసలు ఎవరికి ఇస్తారు అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖని రాష్ట్రపతికి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, అసలు రాష్ట్రపతి ఒకవేళ రాజీనామా చేయాలంటే ఆయన ఎవరికి రాజీనామా ఇస్తారు అనేది మనకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, అసలు ఒకవేళ ఉపరాష్ట్రపతిని తొలగించాలనేసి మనం నిర్ణయించినారు అనుకోండి, ఏం చేస్తారు, ఆ ప్రక్రియ ఎట్లుంటుంది అనేది మనకి కాన్స్టిట్యూషన్లో 67 క్లాస్ బిలో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఏం ప్రొసీజర్ ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 days ముందు, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. 14 days ముందర ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఉపరాష్ట్రపతికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే తీర్మానం ఉంటుందో అది ఖచ్చితంగా రాజ్యసభలోనే మెన్షన్ చేస్తారు. ఓన్లీ రాజ్యసభలోనే తీర్మానాన్ని పాస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. తీర్మానం ఖచ్చితంగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలా, లోక్సభకి స్టార్టింగ్లో సంబంధం లేదు. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ మెజారిటీతో ఆమోదించాలనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో ఈ తీర్మానం ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అసలు ఏంది ఎఫెక్టివ్ మెజారిటీ అనేసి ఒకసారి మనం చూద్దాం. బ్రీఫ్గా చెప్తా. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే, ఇప్పుడు రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ ఉంది అనుకోండి, 250 అనుకుందాం. ఫర్ సపోజ్ 250 అనుకుంటే ఒక 30 seats వేకెంట్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, 220 members మాత్రం ఉంటారు. డివైడెడ్ బై 2 చేయండి, ఎంత వస్తుంది, 110 వస్తుంది కదా. దీనికి +1 యాడ్ చేస్తే 111. ఇదే ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుంది. ఎప్పుడైతే రాజ్యసభలో ఈ మెజారిటీతో బిల్ పాస్ చేస్తారో ఇది అనేది నెక్స్ట్ లోక్సభకు వస్తుంది. అప్పుడు లోక్సభ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోక్సభ పాస్ చేయాల్సింది ఎఫెక్టివ్ మెజారిటీతో కాదు, సింపుల్ మెజారిటీతో బిల్ పాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ మెజారిటీ. ఇట్లా లోక్సభ కూడా సింపుల్ మెజారిటీతో ఆ తీర్మానాన్ని పాస్ చేస్తే ఉపరాష్ట్రపతి తొలగించినట్టుగా మనకి గెజెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అసలు ఎన్నిక విధానం. ఇప్పుడు రీసెంట్గా మనకు వార్తల్లో నిలిచిన టాపిక్ ఎన్నిక విధానం. దీనికి సంబంధించి ఆర్టికల్ 66లో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎట్లా జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికన మనం ఒకసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఏమేమి ఎన్నికలు నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లోక్సభ, రాజ్యసభ, దాంతోపాటు స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు. ఇవి మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఎన్నికలు నిర్వహిస్తుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే, మనకి ఎక్కడైతే జనరల్ పంచాయత్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ నిర్వహించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్.
స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఎలక్షన్ పెడతారు, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ జరుగుతుందో, అసలు ఎవరెవరు పాల్గొంటారు, ఏంది అనేది ఒకసారి చూద్దాం, సరేనా? దీనికి సంబంధించి మన కంప్లీట్ పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చూస్తే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది ఈ టాపిక్. ఎట్లా అసలు ఎవరు పాల్గొంటారు? ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ అనే దాని ద్వారా జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్ ఎవరుంటారు అసలు ఎలక్టోరల్ కాలేజ్లో అని చూస్తే, మనం లోక్సభ దాంతోపాటుగా రాజ్యసభలో ఎన్నికైన దాంతోపాటుగా నామినేట్ చేయబడిన నియమించబడిన సభ్యులు కూడా ఉంటారు. నియమించబడిన సభ్యులు. మీరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికైన సభ్యులు, నియమించిన సభ్యులు అనే విషయం మీద చిన్న కన్ఫ్యూజన్. ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓన్లీ ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నియమించబడిన సభ్యులు ఎవరు పాల్గొనరు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభలో ఎన్నికైన వాళ్ళు, నియమించబడిన వాళ్ళు ఇద్దరు కూడా పాల్గొంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష పద్ధతిలో ఏక ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా ఉపరాష్ట్రపతిగా చేసి ఈయన కంటే ముందుగా రిజైన్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఎవరు అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా రెగ్యులర్ మీకు కరెంట్ ఇష్యూస్ ఏమన్నా కూడా సబ్జెక్ట్తో లింక్ చేస్తే చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో డైలీ పీడిఎఫ్ పెడుతుంటే ఇంపార్టెంట్ ఏమైనా టాపిక్ ఉన్నా కూడా కవర్ అవుతుంది. థ్యాంక్ యూ.